అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో కీరదోసకాయ సూప్. కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, బాడీని కూల్ చేస్తుంది కూడా వేడిగా ఉన్నప్పుడు. ఈ కీరదోస మన మార్కెట్లో చాలా చౌకగా అన్ని చోట్ల అభిమవుతూ ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుందండి సహజంగానే. దీనికి కావాల్సినది ఏం అవసరం లేదు. కీరదోస, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టొమాటోలు. మనం కీరదోస ముక్కల్ని చెక్కు తీయకుండానే అలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోండి, పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోండి, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలు చేయండి. అదే విధంగా ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, అంటే 2-3 కీరదోసకాయలు తీసుకుంటే ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోండి, టొమాటో కూడా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టొమాటో, ఉల్లిపాయ అదేవిధంగా నీళ్లు బాగా మరిగించండి. ఆ మరిగించిన నీళ్ళల్లో ఈ యొక్క మనం తనగా తరిగిపెట్టినటువంటి కీరదోస ముక్కలు వేసి ఉడికించండి. అలా ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడికించిన తర్వాత అదంతా కూడా వాష్ చేసేయండి. నీళ్ళన్నీ కూడా పక్కకి వడగట్టేసి పక్కన పెట్టండి. ముక్కలు విడిగా, వాటర్ విడిగా పెట్టండి. తర్వాత మనం మూకుడు పెట్టుకుని అందులో మనం ఈ యొక్క సన్నగా తరిగిపెట్టినటువంటి ఉల్లిపాయలు, టొమాటోలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు, మన అల్లము, వెల్లుల్లి, ఇష్టమైన వాళ్ళ వెల్లుల్లి, అదేవిధంగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ కూడా అన్నీ కూడా వెన్నతో వేయించి ఇవన్నీ మిక్సీలో పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ ఒకసారి చిన్నగా ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా వెన్న వేసి, వెన్న బాగా కరిగిన తర్వాత అప్పుడు మనం ఉడకపెట్టినటువంటి ఈ మన కీరదోస ముక్కలు వేసేసి, ఈ పేస్ట్ కూడా అందులో వేసేసి బాగా వేగిన తగినంత ఉప్పు కూడా వేసేసి, పసుపు వేసేసి, అందులోనే మనం ఈ కాగినటువంటి నీళ్ళు ఉన్నాయి కదా వాడికి, ఆ వాటర్ కూడా అదే వేసేసి ఒక 15 నిమిషాల నుంచి దింపేస్తున్నట్లయితే సూప్ రెడీ అవుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ టు ఆల్.